అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధాని మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 19వ విడత కింద 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఈ 19వ విడత నిధులు ఈ రైతులకు మాత్రమే జమ అవుతాయని, అది కూడా ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి 19వ విడత కింద 4,000 లేదా 6,000 రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరింత అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఈ పీఎం కిసాన్ సాయాన్ని సంవత్సరానికి 6,000 కాకుండా 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ పీఎం కిసాన్ 19వ విడత నిధులను ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతులకు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ 19వ విడత నిధుల విడుదలలో భాగంగా మన దేశవ్యాప్తంగా అలాగే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత కింద డబ్బులు అయితే వేయబోతోంది. కేవలం ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో, అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పీసీఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయని మరొకసారి కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను అయితే ఎప్పటికప్పుడు తీసుకోండి. చాలా చిన్న వీడియో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.